హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొక రివైజ్డ్ బీఎడ్ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చేసాము. సో మనకి రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ టాపిక్, సెలెక్టింగ్ అప్రాప్రియేట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అండ్ అసెస్మెంట్ టాస్క్. ఓకే, దీని గురించి తెలుసుకుందాం ఇవాళ. అండ్ అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, సెలెక్టింగ్ అప్రాప్రియేట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అండ్ అసెస్మెంట్ టాస్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అసెస్మెంట్ ప్రాసెస్. సో మనకి అసెస్మెంట్ ప్రాసెస్లో అతి ముఖ్యమైనది ఏంటంటే అప్రాప్రియేట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేయడం మరియు అసెస్మెంట్ యొక్క టాస్క్లని సెలెక్ట్ చేయడం. ఓకే, వాటిలో కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, అవేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. డిటర్మైన్ దట్ ఇవాల్యుయేటెడ్ కాన్సెప్ట్స్ ఆర్ అకార్డింగ్ టు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో మన కొన్ని ఉద్దేశాలు లక్ష్యాలు ఉంటాయి కదా, ఇప్పుడు టీచింగ్ అనేది చేసేటప్పుడు సర్టెన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని డిటర్మైన్ చేయడము. ఓకే, అది కూడా మనం చెప్పే కాన్సెప్ట్ బట్టి. తర్వాత మెజర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ స్కిల్ అకార్డింగ్లీ. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని మనం డిటర్మైన్ చేసిన తర్వాత ఆ స్కిల్ అకార్డింగ్లీ ఉందా లేదా అనేది కూడా మెజర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఆస్పెక్ట్కి. ఇది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో మనం లాస్ట్ క్లాస్లో, అంతకుముందు క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్లోనే ఎంసీక్యూస్ గురించి, సింపుల్ ఫార్మ్స్ గురించి, టెస్ట్ ఐటమ్స్ అనేటివి నేర్చుకున్నాము. సో ఇక్కడ ఆ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఫర్ రీకాల్, అండర్స్టాండింగ్, స్కిల్ ఇవాల్యుయేషన్. సో రీకాల్, రిమెంబరింగ్ ఎలా ఉంది, అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం ఎలా ఉంది, స్కిల్ ఎలా ఉంది అనేది ఇవాల్యుయేషన్ చేయడానికి ఎంసీక్యూస్ అనేటివి తీసుకొచ్చారు. ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ప్రైమరీ నాలెడ్జ్, అసలు అది అబద్ధమా నిజమా అని చెప్పే ప్రైమరీ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అనేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనే స్టేట్మెంట్స్ని తీసుకొచ్చారు. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టు నో స్టూడెంట్స్ కాన్సెప్ట్ నాలెడ్జ్. సో మనకి షార్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్లో. ఆ షార్ట్ ఆన్సర్స్ దేనికి పనికొస్తాయి, స్టూడెంట్స్కి కాన్సెప్ట్ యొక్క నాలెడ్జ్ ఉందా లేదా అని తెలవడానికి. ఎస్సే క్వశ్చన్స్ టు నో స్టూడెంట్స్ డీప్ అండర్స్టాండింగ్, స్టూడెంట్స్ ఎంతవరకు కంటెంట్ని డీప్గా అర్థం చేసుకుంటున్నారు అనేది ఎస్సే క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ టు నో స్టూడెంట్స్ స్కిల్స్ ఎబిలిటీస్, స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్స్. తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ అసెస్మెంట్ ఫర్ ప్రాజెక్ట్ నాలెడ్జ్, ప్రాజెక్ట్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ప్రాజెక్ట్స్ ఇస్తేనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే కాగ్నిటివ్ లెవెల్స్. ఇది బ్లూమ్స్ టాక్సానమీ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఆల్రెడీ బ్లూమ్స్ టాక్సానమీ గురించి తెలిసే ఉంటుంది. మనకి నాలెడ్జ్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్ ఇలాంటి స్టేజెస్ అనేటివి ఉంటాయి. సో వాటి మీద బేస్ అయ్యి కాగ్నిటివ్ లెవెల్స్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి, వెరైటీ అండ్ టు యాడ్. దాంట్లో సబ్ హెడింగ్స్ చూసుకుంటే డిఫరెంట్ ఫార్మాట్స్, యూజ్ డిఫరెంట్ ఐటమ్ ఫార్మాట్స్ అకార్డింగ్ టు డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్. ప్రతి ఒక్కరికి లెర్నింగ్ స్టైల్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్కి తగ్గట్టుగా మీరు ఎగ్జామ్ పెట్టేటప్పుడు, అసెస్మెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఐటమ్ ఫార్మాట్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. అది వెరైటీ కిందకు వస్తుంది. ఓకే, ఇంకా లాంగ్వేజ్ కన్సిడరేషన్, లాంగ్వేజ్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ షుడ్ బి యూస్డ్. సో టు యాడ్ కింద లాంగ్వేజ్ కన్సిడరేషన్ అనేది వస్తుంది, అంటే పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్ని యూస్ చేయడం. సో ఫిఫ్త్ పాయింట్ చూస్తే ఒథెంటిసిటీ. ఇందులో మళ్ళీ సబ్ హెడింగ్ ఏముంది మనకి, రియాలిటీ సిచ్యువేషన్, మేక్ రియల్ లైఫ్ కనెక్షన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అథెంటిసిటీలో రియల్ లైఫ్ కనెక్షన్స్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడం ఇంపార్టెంట్. సిక్స్త్ చూసుకున్నట్టయితే పాయింట్ మనకి టైం మేనేజ్మెంట్. ఇక్కడ యూజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ అకార్డింగ్ టు టైమ్ అండ్ నీడ్. ఉన్న టైం మరియు నీడ్ ప్రకారంగా, అవసరం ప్రకారంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ యూజ్ చేస్తున్నారా, సమ్మేటివ్ అసెస్మెంట్ యూజ్ చేస్తున్నారా అనేది చూసుకోవాలి. అది టైం మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఆన్లైన్ క్విజెస్ కానివ్వండి, ఇంటరాక్టివ్ టాస్క్ కానివ్వండి, ఇలాంటివి ఇవ్వడం, టెక్నాలజీని యూజ్ చేసి ఇవాల్యుయేషన్ అసెస్మెంట్ చేయడం అన్నమాట. ఓకే, సో టెక్నాలజీని మనం తీసుకొస్తున్నాం ఈ అసెస్మెంట్ ప్రాసెస్లో. తర్వాత ఎయిత్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫీడ్బ్యాక్ మెకానిజం.
ఇది కూడా ఇంపార్టెంట్ అసెస్మెంట్లో. ఇమీడియట్ ఫీడ్బ్యాక్ మనకు తెలిసిందే. టు ఇంప్రూవ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఈస్ నీడెడ్. సో ఎప్పటికప్పుడు ఇచ్చే ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కూడా అది ఇంప్రూవ్ చేస్తుంది. లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే రూబ్రిక్స్. ఇఫ్ వీ యూస్ ఓపెన్ ఎండెడ్ అసెస్మెంట్ దెన్ యూటిలైజ్ రూబ్రిక్స్. చాలా వరకు ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ అసెస్మెంట్సే ఉంటున్నాయి కాబట్టి రూబ్రిక్స్ అనేది మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 9 పాయింట్స్. వేటికి ఉపయోగపడతాయి ఇవి? అప్రాప్రియేట్ టెస్ట్ ఐటమ్స్ లేదా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేయడానికి అండ్ అలాగే అసెస్మెంట్ టాస్క్ని సెలెక్ట్ చేయడానికి అసెస్మెంట్ ప్రాసెస్లో. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ గురించి చూసుకున్నట్టయితే సెలెక్టింగ్ అప్రాప్రియేట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అండ్ అసెస్మెంట్ టాస్క్. అందులోనే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, కాగ్నిటివ్ లెవెల్స్, వెరైటీ అండ్ టు యాడ్, ఆథెంటిసిటీ, టైం మేనేజ్మెంట్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఫీడ్బ్యాక్ మెకానిజం మరియు రూబ్రిక్స్. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిన విషయమే, మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే, వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే, అర్థమైనట్టు అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మేము పెట్టే ఎఫర్ట్స్కి మీరు ఇచ్చే ఒకే ఒక ఎంకరేజ్మెంట్ అనేది మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మేము రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. అలాగే బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే యూ నో ద డ్రిల్, సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.